కేతుగ్రస్త చంద్రగ్రహణ విశిష్టత. విశ్వావసునామ సంవత్సరంలో మార్చి 3 మంగళవారం కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫాల్గుణ పౌర్ణమి పూర్వ ఫాల్గుణి నక్షత్రం సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడబోతున్న చివరి గ్రహణం ఇది. కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి వేద సరస్వతి పీఠం వ్యవస్థాపకులు పురోహిత బ్రహ్మ బిరుదాంకితులు పొట్యాల వీరబ్రహ్మ ఆచార్యులు S4 న్యూస్ కు తెలియజేసిన వివరాలేంటో తెలుసుకుందాం. కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఏర్పడుతూ ఉన్నది. ఈ యొక్క కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము భారతదేశం అంతా కూడా కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహణము మధ్యాహ్నము అనగా మార్చి 3వ తేదీ మధ్యాహ్నము 3:23 ప్రారంభమై రాత్రి 6:50 ముగుస్తూ ఉంది. అనగా పూర్తి గ్రహణం అంతా కూడా మధ్యాహ్నమే గడుస్తూ ఉంటుంది. కేవలం చంద్రోదయం అయిన తర్వాత 6:22 చంద్రోదయం అవుతూ ఉంటే 6:50 వరకు గ్రహణము విడుపు సమయం అవుతుంది. కనుక చంద్రోదయం అయిన తర్వాత విడుపు సమయంలో 27 నిమిషాలు మాత్రమే ఈ యొక్క గ్రహణము మనకు కనబడుతుంది. అందువల్ల ఈ యొక్క గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి గ్రహణాలు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఎక్కువగా ఈ గ్రహణం అంతా కూడా మధ్యాహ్నమే ఉంది. అనగా మధ్యాహ్నం 3:23 నుంచి మొదలుకొని ప్రారంభం అవుతూ ఉంది. కనుక గ్రహణం అంతా కూడా సంపూర్ణంగా మధ్యాహ్నమే వెళ్ళిపోతుంది. సాయంత్రం కేవలం 27 నిమిషాలు మాత్రమే గ్రహణం మనకు కనబడుతూ ఉంటుంది. కనుక దీని వలన ఈ యొక్క గ్రస్తోదయ చంద్రగ్రహం వలన మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సంపూర్ణంగా అంతా కూడా మరి మధ్యాహ్నమే గడిచిపోతుంది. కనుక రాత్రి చంద్రోదయం తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి గ్రహణాల వల్లనే కాస్త ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కనుక మరి గ్రహణం యొక్క ప్రభావం ప్రజలపై ఏమాత్రము ఉండదని శాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణము పుబ్బా నక్షత్రము సింహరాశిలోను కర్కాటక లగ్నంలో సంభవిస్తూ ఉన్నది. అందువల్ల ఈ యొక్క పుబ్బా నక్షత్రం వారు సింహరాశి వారు, అదేవిధంగా మఘా నక్షత్రము పుబ్బా నక్షత్రము వారు, మఘా నక్షత్రం వారు పుబ్బా నక్షత్రం వారు ఉత్తర 1వ పాదములో జన్మించినటువంటి నక్షత్రం వారు సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణాన్ని చూడరాదు. ఇక ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణము పుబ్బా నక్షత్రము సింహరాశిలోను కర్కాటక లగ్నంలో సంభవిస్తూ ఉన్నది. అందువల్ల ఈ యొక్క పుబ్బా నక్షత్రం వారు సింహరాశి వారు, అదేవిధంగా మఘా నక్షత్రము పుబ్బా నక్షత్రము వారు, మఘా నక్షత్రం వారు పుబ్బా నక్షత్రం వారు ఉత్తర 1వ పాదములో జన్మించినటువంటి నక్షత్రం వారు సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణాన్ని చూడరాదు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశికి 6, 8, 12 రాశులైనటువంటి కర్కాటక రాశివారు, కుంభరాశివారు, మీనరాశివారు, మకర రాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడరాదు. అందువల్ల మరి ఈ మఘా నక్షత్రము పుబ్బా నక్షత్రం వారు, ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారు, కర్కాటక రాశిలో జన్మించిన వారు, సింహరాశిలో జన్మించిన వారు, కుంభరాశిలో, మకర రాశిలో, మీనరాశిలో జన్మించిన వారు మరి తప్పనిసరిగా మరి తెల్లవారిన తర్వాత గ్రహణ శాంతి ఆచరించవలసి ఉంటుంది. మరి ఈ యొక్క గ్రహణమునకు లోనైనటువంటి రాశుల వారికి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, కుటుంబ చిక్కులు, ఆందోళనలు, తర్వాత అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం వలన వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మరి ఈ చెప్పబడినటువంటి రాశుల వారు, ఆయా నక్షత్రాల వారు తప్పనిసరిగా మరి భగవన్నామస్మరణ చేయడం, గ్రహణ శాంతిని ఆచరించడం, మరి రావి చెట్టుకు 21 సార్లు ప్రదక్షిణ చేయడం, రుద్రాభిషేకం చేయడం, శివనామస్మరణ చేయడం, దుర్గాదేవిని పూజించడం అనేటువంటిది చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. తప్పనిసరిగా మరి మఘా నక్షత్రంలో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు, మరి కర్కాటక రాశి, సింహరాశి, కుంభరాశి, మకర రాశి, మీనరాశి వారు తప్పనిసరిగా యథాశక్తిగా
వారి యొక్క శక్త్యానుసారంగా మరి ఆ యొక్క గ్రహణ శాంతిని కానీ ఆ యొక్క మిగతా పరిహారాలను కానీ తప్పకుండా చేయడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక ఈ యొక్క గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. గ్రహణ వేద ప్రారంభం కానుంచి మొదలుకొని గ్రహణము పూర్తయ్యేంత వరకు కూడా మరి బయటికి రాకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. అదేవిధంగా గ్రహణాన్ని మరి గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో చూడకుండా ఉండాలి. ఇక ఏమాత్రం కదలకుండా విశ్రాంతిగా ఉంటూ భగవన్నామస్మరణ చేస్తూ గ్రహణం ఉదయం 7:30 నుంచి మొదలుకొని రాత్రి 7:30 వరకు కూడా మరి విశ్రాంతిగా ఉంటూ మరి భగవన్నామస్మరణ చేస్తూ మరి అటు ఇటు కదలకుండా బయటికి రాకుండా గ్రహణాన్ని చూడకుండా గ్రహణ వేదకు లోను కాకుండా మరి ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. ఇక గర్భిణీ స్త్రీలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. అదేవిధంగా కఠినమైనటువంటి పనులు ఆ రోజు గ్రహణ సమయంలో కానీ గ్రహణం తెల్లవారి అనే గ్రహణ శూల అంటారు, గ్రహణ శూల సమయంలో కానీ మరి కఠినమైనటువంటి పనులను చేయడం, పదునైనటువంటి వస్తువులతోని పనులు చేయడం, మరి ఇతరత్ర ఏదైనా పనులను ఇంటి పనులను కానీ ఇతరత్ర చేయడం అనేటువంటిది మరి మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉంటూ గర్భిణీ స్త్రీలు మరి చంద్రగ్రహణంలో తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను తీసుకుంటే ముఖ్యంగా భగవన్నామస్మరణ చేయడం అనేటువంటిది తప్పనిసరి. ఈ విధంగా చేయడం వలన మరి పుట్టబోయేటువంటి శిశువులకు మరి ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి, స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా మరి యథావిధిగా చెప్పబడ్డటువంటి సూచనలను జాగ్రత్తలను పాటించి మరి నడుచుకోవలసిందిగా మరి కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రగ్రహణ సమయంలో నియమాలు పరిహారాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మార్చి 3వ తేదీ మంగళవారం రోజున ఉదయం 6 గంటల లోపే దేవాలయాల్లో దీపారాధన చేసి స్వామివారికి మరి నివేదన చేస్తూ ఉండాలి. 6 గంటల తర్వాత మరి దేవాలయాలన్నింటినీ కూడా మూసి ఉంచాలి. తిరిగి రాత్రి గ్రహణం పూర్తయిన తర్వాత అనగా 7:30 తర్వాత సంప్రోక్షణ చేసి మరి యథావిధిగా మూర్తులకు అభిషేకములు, అర్చనలు, ఆరాధనలు, నివేదనలన్నీ కూడా చేయడం వలన మరి లోక కళ్యాణం జరుగుతూ ఉంటుంది. గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానములు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా చంద్రగ్రహణ సమయంలో ఏదైనా నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థముల మీద తప్పనిసరిగా దర్భలను వేసి ఉంచాలి. ఒకవేళ దర్భ దొరకకపోతే ఆ యొక్క గరికెను కూడా వేయవచ్చు. అలాంటి గరికెను కానీ దర్భను కానీ నిల్వ ఉండే ఆహార పదార్థాల మీద కానీ నీటిపైన కానీ వేయడం వలన మరి ఆ యొక్క గ్రహణ దోషం అంటకుండా ఉంటుంది. ఇక గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ చేయడం, గురువుగారు చెప్పినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం, మరీ ముఖ్యంగా సంధ్యావందనం అయినటువంటి వాళ్ళు, ఆ యొక్క ఉపనయనమైనటువంటి వాళ్ళు, సంధ్యావందనం చేస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని మరి జపించడం వలన మరి ఎంతో శక్తి పెరుగుతూ ఉంటుంది, కోటి రేట్ల పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది. కావున మంత్ర జపం అనగా గురుముఖంగా ఏదైతే మంత్రాన్ని అనుష్ఠానం
చేస్తూ ఉన్నారో ఆ మంత్రాన్ని వారి గురువు చెప్పినటువంటి సాంప్రదాయానుసారంగా ఈ యొక్క గ్రహణ సమయంలో మరి జపించడం వలన, ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని పఠించడం వలన మరి ఎన్నో రేట్ల పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ సమయంలో, చంద్రగ్రహణ సమయంలో జపము చేయడము, ధ్యానము చేయడము, అదేవిధంగా దానము చేయడము కూడా చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. కనుక అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో జపాలు చేయడం, ధ్యానం చేయడము, మరీ ముఖ్యంగా దానం చేయడం అనేటువంటిది తప్పనిసరి చేస్తూ ఉండండి. మరి సకల దోషాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. మరి అన్ని విధాలుగా కూడా ఆ యొక్క గ్రహణ దోష నివారణ కూడా జరుగుతూ ఉంటుంది.